మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ తీరుపై స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎంఆర్ఓ కార్యాలయం తలుపులు వేసుకుని ఓ రిటైర్డ్ ఉద్యోగితో రెవెన్యూ రికార్డులు రాయిస్తుండగా ఎమ్మెల్యే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆదివారం ఉదయం ఆకస్మికంగా బాలానగర్ ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లిన అనిరుద్ రెడ్డి సెలవు దినం రోజు ప్రైవేట్ వ్యక్తితో రెవెన్యూ రికార్డులు, భూములకు సంబంధించిన పంచనామా రాయించడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి పంచనామా ఎలా చేయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ఆదేశాల మేరకు తాను ఈ పని చేస్తున్నట్లు ఆర్ఐ సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం చేయగా వెంటనే జాయింట్ కలెక్టర్కు ఎమ్మెల్యే ఫోన్ కలిపారు. థర్డ్ పర్సన్తో ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఎలా చేయిస్తారని జేసీని నిలదీశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు. ప్రభుత్వ వ్యతిరేక పనులకు పాల్పడుతున్న ఆర్ఐను సస్పెండ్ చేయాలని కలెక్టర్కు సూచించారు. ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ వెల్లడించడంతో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి శాంతించారు. బయట థర్డ్ పార్టీ పర్సన్ తో రాపిస్తున్నావు నువ్వు. రిటైర్ కాదు, ఎస్ఎన్ రమ్మని రమ్మని రిటైర్ అయితే నీకు రాసే అధికారం ఉంది ఇక్కడ. నీకు తెలియదా? ఈయనకు తెలియదా? ఈయనకు తెలియదా? చూడండి, ఇద్దరు ఉండండి ఇక్కడికి. ఏం పేరు నీది? తమాషాలు పడుతున్నారు, తలుపులు వేసుకొని లోపల పని చేస్తున్నారు. సండే నాడు పని చేసుకోమని ఎవరు చెప్పిండు? ఎవరు చెప్పిండు నీకు? జాయింట్ కలెక్టర్ చెప్పిండా? కొట్టు జాయింట్ కలెక్టర్ ఫోన్ కొట్టు, కొట్టు జాయింట్ కలెక్టర్ కి. ఇదే నీకు బుద్ధుందా? ఏం పని చేస్తున్నావు తెలుసా నీకు? థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా. ఎట్లొచ్చిండు అడుగుతా నేను. అప్లికేషన్ ఆగు, అన్ని తెలుసుకున్న. పంచనామా చూడు, పంచనామాలంతా అప్లికేషన్లు అంట. ఏ సర్వే నెంబర్ చూడు, ఇవి ఏం రాస్తుంది పంచనామాలు? నేను వెబెక్స్ లో నేను అదే చెప్తున్నాం సార్. అదే చెప్తుంటే మీరు అదే రాస్తాను. థర్డ్ పర్సన్ ఎట్లా తీసుకొస్తాయి లోపలికి? రాయనికి నాకు సపోర్టింగ్ గా రిటైల్ ఒక ఎంప్లాయీ తీసుకొస్తున్నా సార్. ఎట్లా తీసుకొస్తా థర్డ్ పర్సన్ ని లోపలికి? చెప్తున్నా సార్. సార్ రాసిస్తే నేను టైప్ చేస్తున్నా సార్. ఇక్కడ ఏం ఇచ్చినారా? ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నా సార్. మీరు థర్డ్ పర్సన్ కి తీసుకురామని చెప్పినారా ఇక్కడ లోపలికి? హలో హలో హలో, ఇది మీరు థర్డ్ పర్సన్ ని తీసుకొచ్చి రాపించుకోవచ్చా? జేసీ గారు, మీరు థర్డ్ పర్సన్ ఆర్ఐ తెచ్చుకొని రాపించుకోవచ్చా? హలో కలెక్టర్ గారు, జేసీ గారు మీరు లైన్లో ఉండండి. కలెక్టర్ గారు, హలో, నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను బాలనగర్లో. ఇక్కడ ఆర్ఐ ఉన్నాడు, తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీని తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు. ఈరోజు సండే ఒక్క నిమిషం ఆగండి. ఈరోజు సండే నాడు ఆర్ఐ ఉన్నాడు, ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాడు. మేడం, ఈ గోట్ థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ కాదు. ఏం పేరు బాబు ఇది? గిరప్పన్ అంట, రిటైర్డ్ పర్సన్ అంటే. ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది. Madam, he is the third person, not even an employee. And today is Sunday. Sunday నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా. తలుపులు లాక్ ఎందుకు వేసుకోవాలి లోపల?